నాగేంద్ర స్వామి. జంట నాగేంద్ర స్వామి. ఈరోజు మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం అంట. ఈరోజు చాలా మంచి రోజు అని చెప్తున్నారు పూజారి గారు. చీరాల నుండి వేటపాలెం వెళ్ళే దారిలో ఉన్నది ఈ గుడి. ఈ ఊరు నామోదగిరి పట్టణం అంటారు. ఇక్కడ ఈ శివాలయము చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది. ఈ శివాలయము అసలు చాలా బాగుంది. ఇక ఇటువైపు వెళ్తూ కాసేపు ఇక్కడ కూర్చుందాము అన్నట్టు ఆగాము. అయితే పూజారి గారు చెప్తున్నారు, మీరు అమ్మవారి పూజ జరిగేటప్పుడు వచ్చారు, అమ్మవారి పూజ మీరున్నారు ప్రాప్తము, ఈరోజు చాలా మంచి రోజు, అనుకోకుండా వచ్చారంటున్నారు. అనుకోకుండా వచ్చినా కూడా మీకు అమ్మవారి దయ వల్ల వచ్చారు. మీరు ఈ కృపా కటాక్షం వల్ల మీరు అమ్మవారి పూజకి హాజరయ్యారు. అసలు రోజు ఉదయం 9 గంటలకే అయిపోయే పూజ ఈరోజు కొంచెం లేట్ అయింది. మీకోసమే లేట్ అయినట్టుంది, మీకు ప్రాప్తం కోసమే అని చెప్తున్నారు పూజారి గారు. చాలా ఆనందం అనిపించింది, చాలా సంతోషంగా. పూజారి గారు కూడా చాలా మంచిగా మాట్లాడారు, చక్కగా చెప్తున్నారు. మొదట వినాయకుడి గుడి, తర్వాత అయ్యవారి గుడి, తర్వాత అమ్మవారి గుడి. ఇదంతా కూడా మీకు షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా అంటే చాలా పెద్ద ప్రాంగణం, పెద్ద స్థలంలో చాలా పెద్ద ప్రాంగణం, చాలా బాగుంది. చూడండి మొదట వినాయక స్వామి, తర్వాత అయ్యవారు. ఓం నమః శివాయ. అయ్యవారు, తర్వాత అమ్మవారి విగ్రహం కూడా ఎంత బాగుందో. పూజారి గారు, ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 13 సంవత్సరాలా? 18 సంవత్సరాలు. అంటే ఏ సంవత్సరం అనేది చెప్తారా? ఉంటుందా? అప్పుడు మేము మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం. అప్పుడు కొత్త కట్టున్నారు అక్కడ దేశాపేటలో. మా చిన్నమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు వెళ్తూ బస్సులో అట్లా చూసేవాళ్ళం, కానీ ఎప్పుడు రాలా. అవునా? నాగలింగేశ్వర స్వామి పేరు. 4 సర్పాలు చుట్టూరుండి ఒక సర్పం శివుడి మెడలో ఉందంట. అంటే స్వామి ఉన్నాడు, శక్తి ఉంది, పిలిస్తే పలుకుతాడు, నమ్మకం. ఇచ్చిన భక్తులకు కోరికలు నెరవేరుతాయి. అంత మహిమ ఉంది గుడి. అది భక్తులు తెలుసుకొని రావాలి. మేము మనసా వాచ కర్మణ మా వద్ద మేము పూజ చేస్తాం. చెయ్యాలి, వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలతో వస్తారు. ఏం చెయ్యాలి అది చెయ్యాలి. చేస్తేనే విధాల కానీ చెప్పేది వేరే మంత్రం, ఉదయం చెప్పేది మనసా వాచ కర్మణ చేసే మంత్రం వారికి ఫలిస్తుంది. అట్లా చేయకపోతే మా ధర్మం ఉంటున్నాడు, మా ధర్మం ఓం నమస్తే. చాలా బాగా చెప్పారు పూజారి గారు. మీ పేరు పూజారి గారు? మీ పేరు కూడా శివయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? నేను వచ్చిన 2 నెలలు. అవునా? 2 నెలలు.